హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు నేను మళ్ళీ ఇంకొక పెళ్ళికి వెళ్తున్నానండి. ఆ పెళ్ళి వీడియో మీకు చూపిస్తాను రండి, అదే నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక ఇద్దరు ఆంటీలతో వెళ్తున్నానండి. అక్కడ మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. అది ఇంకా రాలేదు, అందుకని అక్కడ కూర్చొని ఉన్నాము. ఇంకా వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ అండి. మేము వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ భోజనాలు చేస్తున్నారు చాలామంది. సగం మంది చేసేసి వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది చేస్తున్నారు. ఇక్కడ లోపల కూడా ఉంటుంది భోజనాలది. నైట్ టైం కాబట్టి మంచి గాలి వస్తుంది అనేసి బయట కూడా పెట్టారు. బఫే ఏమో బయట, సిట్టింగ్ ఏమో లోపల ఉంటుందండి. ఎవరిష్టం వచ్చిన దగ్గర వాళ్ళు తినొచ్చు. మేము పోయేసరికి కొంచెం పెళ్ళి అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ముహూర్తం 8:30 అన్నమాట. మేము ఇంకా ముందే వెళ్ళాలనుకొని రెడీ అయి కూర్చుంటే అక్కడ ఆటో రాలేదన్నమాట. దానికోసం చూస్తున్నాను. ఇంకా వెళ్ళేసరికి ముందుకు వెళ్ళి వీడియో తీయలేక ఇక్కడ స్క్రీన్ మీద ఉంది కదా అది తీస్తున్నాను, అందుకే కొంచెం క్లమ్జీగా ఉంది. వెళ్ళేసరికి కంకణ ధారణ జరుగుతుంది. జీలకర్ర బెల్లం ఇంకోటి మరి అయిపోయిందో ఏమో తెలియదండి నాకు. మేము అప్పుడే వెళ్తున్నాము, ఇంకా అయిపోలేదు, లేదు తల మీద. ఇంకా నేను వీడియో తీస్తున్నాను. ఇంకా అక్కడ వచ్చేసి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి మండపం దగ్గరికి వెళ్ళేసి వీడియో తీస్తూ ఉంటే పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్న అన్నమాట. ఆయన హాయి చదువుతున్నాడు. నాకైతే ఆయన తెలియదు, మరి ఆయనకి ఏం తెలుసో తెలియదు. వెళ్ళండి అమ్మా, వెళ్ళి భోజనాలు చేసి రాపోండి అని చెప్తున్నారు ఆయన. అందుకనేసి నేను కొంచెం వీడియో తీసేసి ఇంకా భోజనాల దగ్గరికి వచ్చామండి. ఇంకా అందరూ సగం మంది తినేసి వెళ్ళిపోయారన్న కదా, ఇంకా చాలామందే ఉన్నారు, తింటున్నారు. ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు ఎందుకు అక్కడ నిల్చున్నారో తెలుసా? చైర్ల కోసం అనమాట. ఇంకా బ్యాచ్లు వస్తూ ఉంటారు. మేము అక్కడ ఇంకా తింటున్నారు కదా, వాళ్ళ వెనకాల ఎందుకు నిల్చోవడం అని చెప్పేసి మేము వెనకాల కూర్చొని ఉన్నాం అక్కడ చైర్స్ ఉంటే. ఇక్కడ ఏంటంటే ఒక ఆచారం అనమాట. అప్పట్లో నా చిన్నప్పుడు పల్లెటూర్లలో ఉండేదండి, వెనకాల నిల్చొని సీట్ల కోసం చూసేది. కానీ ఇప్పటికి కూడా ఉంది. ఇక్కడ మాత్రం ఈ ఫంక్షన్ హాల్లోనే ఉంటుంది ఎక్కువ, ఎందుకో కానీ అందరూ అదే నవ్వుకుంటా ఉంటారు. ఇదేంది ఇప్పుడు కూడా అందరూ వెనకాల నిల్చొని ఉంటారు అనేసి. కాకపోతే అంత క్రౌడ్ ఉంటుంది. నేను ఏ పెళ్ళికి వెళ్ళినా ఎక్కువ మంది జనాలు వస్తూనే ఉంటారు, ఎప్పుడు వెనకాల నిల్చొని ఇంకా ఉంటారనమాట. తినే వాళ్ళకి కూడా చాలా మందికి పాపం ఇబ్బంది అనిపిస్తుంది అనుకోండి. నవ్వుకుంటా ఉన్నాం, వీళ్ళు పాపం వాళ్ళు ఎలా తింటారని. అక్కడ ఎదురుగా ఒక అంకుల్ ఉండి నవ్వుతున్నాడు నేను వీడియో తీస్తుంటే. అంటే ఆయన ఏంటి నిల్చున్నది తీస్తుంది ఈ అమ్మాయి వీడియో అనేసి. ఇంకా అక్కడ వచ్చేసి బయట టిఫిన్ సెక్షన్ కూడా పెట్టారు, లైవ్ కౌంటర్ అనమాట. టిఫిన్స్ అవన్నీ ఇంకా అక్కడే కుక్ చేసి అప్పుడప్పుడే తీసుకొస్తున్నారు. భోజనాలు కూడా బాగుంది. నాకు తెలిసి ఈ ఫస్ట్ టైం అనుకుంటా, అంటే వెళ్ళా కానీ మా బాగా దగ్గర రిలేటివ్స్కి మాత్రమే స్టేజ్ ఎక్కేది అక్షింతలు అవి వేస్తానండి. ఇంకా నన్ను ఒక బాబుకి ఇచ్చానండి నేను వీడియో తీయమనేసి. ఆ బాబు వీడియో తీస్తున్నాడు. ఇక్కడ పంతులు గారే అక్షింతలు ఇస్తున్నాడు. అక్కడ ఒక జోక్ ఏంటంటే, పంతులు గారు నా ముందు ఒక పాప ఉంటే ఆ పాప పెళ్లి కాలేదని అక్షింతలు ఇవ్వట్లేదు. ఆ పాప నాకు కావాలి అంటే నేను కూడా తీసుకుంటుంటే అక్షింతలు పెళ్లి కాని వాళ్ళకి ఇవ్వరు అంటే, నాకు పెళ్ళైంది నాకు ఇవ్వచ్చండి మీరు అని చెప్తే నవ్వుతున్నాడు ఆయన. పంతులు గారే అందరికి అక్షింతలు ఇస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి వాయిద్యాలు ఉంటాయి కదా, వాళ్ళకి భలే అరేంజ్ చేశారండి స్టేజ్ మాత్రం. వాళ్ళు అక్కడ కూర్చొని మంచిగా చూస్తున్నారు. ఇంకా మేము భోజనాలు తినేసి బయటకు వచ్చేసాం. ఓకే అండి, బాయ్.